everyone, welcome back. Hope you all are doing great. ఈ రోజు వీడియోలో నేను స్కిన్ కేర్ లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటి అంటే సీరమ్స్. సో సీరమ్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. సీరమ్స్ అంటే ఏంటి, మనం సీరమ్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏం సీరమ్స్ యూజ్ చేయాలని డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో నేను ఇవాళ వీడియోలో మీకు అసలు సీరమ్స్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మనం సీరమ్స్ ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ టు బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా. ఈ ఛానల్లో కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు నచ్చిన ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేయండి. సీరమ్స్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు సీరమ్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, సీరమ్స్ యూజ్ చేయడం ఇంపార్టెంట్, వీటిని ఎట్లా యూజ్ చేయాలి, ఇలాగ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో నేను ఇవాళ ఇన్ఫర్మేషన్ అంతా సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు సీరమ్స్ అంటే ఏంటి. సీరమ్స్ అంటే ఏంటి అంటే మనకి స్కిన్ కేర్లో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన స్కిన్ కన్సర్న్కి తగ్గట్టుగా ఒక ట్రీట్మెంట్ స్టెప్ అనమాట సీరమ్స్. సో సీరమ్స్ బేసికలీ ఎట్లా ఉంటాయంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. సీరమ్స్ టెక్స్చర్ వాటరీ టెక్స్చర్ ఉంటుంది. సో వాటరీ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి మన స్కిన్లోకి చాలా ఈజీగా పెనెట్రేట్ అయ్యి మన స్కిన్ కన్సర్న్స్ని ట్రీట్ చేయడానికి హెల్ప్ అవుతాయి సీరమ్స్. సో యూజువల్లీ సీరమ్స్లో మనకి వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే హై పొటెన్సీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి సెల్యులర్ లెవెల్లో అంటే స్కిన్ సెల్స్లోకి పెనెట్రేట్ అయ్యి స్కిన్ని సెల్యులర్ లెవెల్ నుంచి రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో మనకి చాలా స్టబర్న్ ప్రాబ్లమ్స్ కానీ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని ట్రీట్ చేయడానికి సీరమ్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో సీరమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, సీరమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే సీరమ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మాలిక్యులర్ వెయిట్ లైట్గా ఉంటుంది కాబట్టి మన స్కిన్ డీప్ లేయర్లోకి పెనెట్రేట్ అయ్యి రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ మాయిశ్చరైజర్ థిక్గా ఉంటుంది అండ్ ఆల్సో మాలిక్యులర్ వెయిట్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్స్ మన స్కిన్ లోపలికి పెనెట్రేట్ అవ్వలేవు, కానీ మన స్కిన్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ చేసి మనం అప్లై చేసుకున్న సిరమ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో, మన స్కిన్లో హైడ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని లాక్ చేయడానికి మాయిశ్చరైజర్స్ హెల్ప్ అవుతాయి. సిరమ్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, సిరమ్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సిరమ్స్ యూజ్ చేస్తాము, ఆ తర్వాత మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాము. సీరమ్స్ యూజ్ చేసేటప్పుడు మనం కొంచెం మరీ డ్రై స్కిన్ మీద కాకుండా మరీ వెట్గా కూడా కాదు, కొంచెం అప్పుడప్పుడే డ్రై అవుతున్న స్కిన్ ఉంటుంది కదా, డ్యాంప్ స్కిన్ ఉంటుంది కదా, దాని మీద మనం సీరమ్స్ని యూజ్ చేసినట్లయితే మనకి ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. మనకి మార్కెట్లో సీరమ్స్ ఉన్నాయి, ఎసెన్స్ ఉన్నాయి, యాంప్యూల్స్ ఉన్నాయి, ఇలాగ వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనకి కొరియన్ స్కిన్ కేర్ చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా స్టెప్స్ 10 స్టెప్ స్కిన్ కేర్, 7 స్టెప్ స్కిన్ కేర్, 12 స్టెప్ స్కిన్ కేర్ ఇట్లా చాలా యూజ్ చేస్తున్నారు. మనం అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం ఉందా, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. స్కిన్ కేర్లో మనకి ఎన్ని ఎక్కువ స్టెప్స్ యూజ్ చేస్తే అంత కాంప్లికేట్ అయిపోతుంది కాబట్టి మన స్కిన్ కన్సర్న్ ఏంటో తెలుసుకుని దానికి తగ్గట్టు మనం సీరం యూజ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైపర్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఫేస్ వాష్ చేసుకుని కావాలంటే ఒక టోనర్ యూజ్ చేసుకోవచ్చు, తర్వాత సీరం యూజ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా సింపుల్గా మనం స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో అయినట్లయితే దాంట్లో మనం సీరమ్స్ని, టోనర్స్ని, ఎసెన్స్ని ఇట్లాంటి వాటిని ఇంక్లూడ్ చేసినట్లయితే మన స్కిన్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో మనం సీరమ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఎట్లా యూజ్ చేయాలో తెలుసుకున్నాము. సో ఏం సీరమ్స్ యూజ్ చేయాలి, నా స్కిన్ కన్సర్న్కి నేను ఏ సీరం యూజ్ చేయాలో నాకు ఎట్లా తెలుస్తుంది, అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేద్దాం. మనం చాలా ఎక్కువగా మార్కెట్లో చూసే సీరం ఏంటి, ప్రతి దాంట్లో ఉంటుంది ఈ మధ్య మనకి మాయిశ్చరైజర్స్లో వాటిలో వీటిలో బాగా చూస్తున్నాం, అదేంటంటే హైలూరోనిక్ యాసిడ్. హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మెచ్యూర్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ స్కిన్ హైడ్రేషన్ ఎక్కువసేపు మెయింటైన్ చేయడానికి హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ యూజ్ అవుతాయి. హైలూరోనిక్ యాసిడ్ ఆల్రెడీ మన స్కిన్లో ప్రెజెంట్ అయి ఉంటుంది, కానీ ఓవర్ ద టైం ఏమవుతుందంటే తగ్గిపోతూ ఉంటుంది. సో మనం బయట నుంచి హైలూరోనిక్ యాసిడ్ సీరమ్స్ యూజ్ చేసామనుకోండి, మన స్కిన్కి ఏంటంటే మనం ఎడిషనల్ బూస్ట్ ఇస్తామన్నమాట ఆ హైడ్రేషన్ని మెయింటైన్ చేయడానికి. హైలూరోనిక్ యాసిడ్ మాలిక్యూల్
మాలిక్యూల్ ఒక్కొక్కటి దాని వెయిట్ కన్నా 1000 టైమ్స్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేయగలిగే కెపాసిటీ కలిగి ఉంటాయి. కాబట్టి మనకి హైలూరోనిక్ యాసిడ్ సిరమ్ యూజ్ చేసేటప్పుడు డ్యామ్ స్కిన్ మీద కనుక యూజ్ చేసినట్లయితే మన స్కిన్ మీద వాటర్ ఉంటుంది కదా, దాన్ని హైలూరోనిక్ యాసిడ్ మాలిక్యూల్స్ హోల్డ్ చేసి మన స్కిన్కి ఇంకా ఎక్స్ట్రా హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తాయి. సీరం యూజ్ చేసిన తర్వాత మనం ఎట్లాగో మాయిశ్చరైజర్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో మాయిశ్చరైజర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హైలూరోనిక్ యాసిడ్ వల్ల మనకు వచ్చిన హైడ్రేషన్ని ఆ మాయిశ్చరైజర్ సీల్ చేస్తుంది. సో మన స్కిన్ ఇంకా ప్లంపీగా హైడ్రేటెడ్గా ఉండడానికి హైలూరోనిక్ యాసిడ్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆయిలీ స్కిన్ ఉందనుకోండి, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మంచి సీరం ఏంటి అంటే నయాసినమైడ్ సీరం. నయాసినమైడ్ ఎందుకు హెల్ప్ అవుతుందంటే స్కిన్లో ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి యూజువల్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి యాక్నే ప్రోన్ స్కిన్ కూడా ఉంటుంది. సో నయాసినమైడ్ ఏంటంటే మన ఆయిల్ని కంట్రోల్ చేయడంతో పాటు యాక్నే ప్రాబ్లం కనుకుంటే దాన్ని డీల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో నయాసినమైడ్ సీరం ఏంటంటే మీకు కనుక ఒకవేళ ఆయిలీ అండ్ యాక్నే ప్రోన్ స్కిన్ ఉంటే నయాసినమైడ్ సీరం ట్రై చేయండి, కానీ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్తో స్టార్ట్ చేయకండి. ఏదైనా లోయెస్ట్ కాన్సన్ట్రేషన్తో స్టార్ట్ చేసి మన స్కిన్ ఒకసారి అలవాటు పడిన తర్వాత మనం హైయెస్ట్ కాన్సన్ట్రేషన్కి మూవ్ అవ్వచ్చు. ఫస్ట్లోనే మన స్కిన్కి హై కాన్సన్ట్రేషన్ యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్స్ రావాలి అంటే స్కిన్ ఒక్కొక్కసారి అంత పవర్ఫుల్ సిరమ్స్ని తట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే సిరమ్స్ మనకి డీప్గా పెనిట్రేట్ అవుతాయి కాబట్టి మనకు ఒక్కొక్కసారి నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి ఏ సిరమ్ యూజ్ చేసినా లోయెస్ట్ పర్సంటేజెస్తో స్టార్ట్ చేసి స్కిన్ ఒకసారి అలవాటు అయిన తర్వాత హైయెస్ట్ పర్సంటేజెస్కి మూవ్ అవ్వాలి. మనకి పిగ్మెంటేషన్ లేదంటే డల్ స్కిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాటి కోసం ఏం యూజ్ చేయాలి? పిగ్మెంటేషన్ కోసం నేను పర్సనల్గా ఇప్పుడు ఒక సీరం యూజ్ చేస్తున్నాను. అదేంటి అంటే ట్రానెక్సామిక్ యాసిడ్. ట్రానెక్సామిక్ యాసిడ్ సీరం మనకి కొంచెం కొత్తగా ఇంట్రడ్యూస్ అయింది ఈ మధ్యలోనే. హైలూరోనిక్ యాసిడ్ అండ్ నయాసినమైడ్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ ట్రానెక్సామిక్ యాసిడ్ ఏంటంటే ఈ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను. నాకు రీసెంట్గా ఇక్కడ మెలాస్మా స్పాట్స్ స్టార్ట్ అయినాయి. సో దాన్ని ట్రీట్ చేయడం కోసం నేను మార్నింగ్ ట్రానెక్సామిక్ యాసిడ్ యూజ్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను 4 వీక్స్ ఆర్ 5 వీక్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా మరీ సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ అయితే తెలియలేదు, కానీ బట్ నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ మేబీ ఒక 3-4% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది అని నాకు అనిపించింది. సో ట్రానెక్సామిక్ యాసిడ్ మెలాస్మా కానివ్వండి లేదంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటే పింపుల్స్ వచ్చి తగ్గిన తర్వాత స్పాట్స్ ఉంటాయి కదా, వాటిని తగ్గించడానికి, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్న కానీ వీటన్నిటికీ ట్రానెక్సామిక్ యాసిడ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆల్ఫా ఆర్బ్యూటిన్. ఆల్ఫా ఆర్బ్యూటిన్ కూడా మనకి పిగ్మెంటేషన్ని తగ్గించడానికి, ఇలాగే డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి, స్కిన్లో మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గించడానికి ఆల్ఫా ఆర్బ్యూటిన్ హెల్ప్ అవుతుంది. సో ట్రానెక్సామిక్ యాసిడ్ అండ్ ఆల్ఫా ఆర్బ్యూటిన్ ఈ రెండు ఏంటంటే మనకి స్కిన్ పిగ్మెంటేషన్ని డీల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఆల్ఫా ఆర్బ్యూటిన్ యూజ్ చేయకండి. మీకు కనుక ప్రెగ్నెన్సీలో పింపుల్స్ వచ్చి తగ్గి పింపుల్ స్పాట్స్ ఉన్నా లేదంటే మెలాస్మా మంగు మచ్చలు అంటారు అట్లాంటివి ఏమన్నా ప్రెగ్నెన్సీలో స్టార్ట్ అయితే ట్రానెక్సామిక్ యాసిడ్ యూ కెన్ యూస్, బట్ ఆల్ఫా ఆర్బ్యూటిన్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద బేబీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. ఈ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కదా. సో బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ సీరమ్స్ యూజ్ చేయాలి? వైట్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే మనం లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్ దొరుకుతాయి. అవి బేసికలీ కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్. సో వాటిని వారానికి ఒక 2 టైమ్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక బ్లాక్ హెడ్ ప్రాబ్లం చాలా ఉంది యాజ్ వెల్ యాజ్ పింపుల్స్ ప్రాబ్లం కూడా చాలా ఉందనుకోండి, అప్పుడు సాల్సిలిక్ యాసిడ్ని యూజ్ చేసుకోండి. సాల్సిలిక్ యాసిడ్ని ఫేస్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్ ప్రాబ్లమ్స్ లేదంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ కానీ ఎక్సెసివ్ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ సాల్సిలిక్ యాసిడ్ని వారానికి ఒకసారి యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ మధ్య మనకి కోజిక్ యాసిడ్ అనే ఒక ఇంగ్రీడియంట్ని కూడా సీరమ్స్లో బాగా యూజ్ చేస్తున్నారు. సో కోజిక్ యాసిడ్ అండ్ వైటమిన్ సి ఈ సీరమ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే స్కిన్లో ఒక గ్లో తీసుకురావడానికి హెల్ప్ అవుతాయి. మనం మార్నింగ్ బాగా బయటికి వెళ్తూ ఉంటాము, ఒక్కొక్కసారి ట్యాన్ అయిపోతూ ఉంటుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వైటమిన్ సి సీరం అండ్ కోజిక్ యాసిడ్ సీరం ఈ రెండు బాగా హెల్ప్ అవుతాయి. వైటమిన్ సి అండ్ కోజిక్ యాసిడ్ ఈ రెండు కూడా ప్రెగ్నెన్సీ సేఫే కాబట్టి మీరు ప్రెగ్నెన్సీలో యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు సీరమ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఈ మధ్య చాలామంది, నేను కూడా చాలాసార్లు రికమెండ్ చేసిన సీరమ్స్ ఏంటి అంటే రెటినాల్ సీరం. సో రెటినాల్ సీరం యాంటీ ఏజింగ్ సీరం.
రెటినాల్ మీకు మేబీ ఒక నియర్ 30స్కి వచ్చేసరికి మీరు రెటినాల్ యూజ్ చేయొచ్చు. లేదంటే మీకు స్కిన్ మీద ఏదైనా రింకిల్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న అబౌవ్ 30 ఉన్నవాళ్ళు 40స్లో ఉన్న వాళ్ళు కూడా రెటినాల్ సిరమ్స్ యూజ్ చేయొచ్చు. రెటినాల్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి యాంటీ ఏజింగ్కి బాగా హెల్ప్ అయ్యేది పెప్టైడ్స్. సో పెప్టైడ్ సీరం కూడా ఈ మధ్య కొత్తగా కాపర్ పెప్టైడ్ అని, తర్వాత 5 పెప్టైడ్ మిక్స్ అని చెప్పి ఇలా చాలా సీరమ్స్ వస్తున్నాయి. సో పెప్టైడ్స్ కూడా ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే స్కిన్లో మనకి కొలాజన్ తగ్గిపోయి ముడతలు పడుతూ ఉంటాయి. సో ఆ కొలాజన్ని ఇంప్రూవ్ చేసి స్కిన్ ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేసి మన స్కిన్కి ఒక యూత్ఫుల్ లుక్ ఇవ్వడానికి పెప్టైడ్స్ హెల్ప్ అవుతాయి. సో మీరు గనక రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ యాంటీ ఏజింగ్ సీరం కోసం ఇట్లా చూసినట్లయితే రెటినాల్ అండ్ పెప్టైడ్స్ని ట్రై చేయండి. సో మీకు రింకిల్స్ అండ్ ఫైన్ లైన్ ప్రాబ్లం ఇంకా అప్పుడే స్టార్ట్ అవ్వలేదు, బట్ నేను 30స్లో ఉన్నాను, నేను ఇప్పటి నుంచే యాంటీ ఏజింగ్ స్కిన్ స్టార్ట్ చేయాలి, నేను స్కిన్ ఏజింగ్ని స్లో చేయాలి అనుకుంటే మీరు రెటినాల్ అండ్ పెప్టైడ్ సీరమ్స్ని ట్రై చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేనేం చెప్తానంటే ఇన్ని సీరమ్స్ యూజ్ చేసి మన స్కిన్ని ఇంత బాగా కేర్ తీసుకుంటున్నాం కాబట్టి సన్ స్క్రీన్ ఒకటి యూజ్ చేయడం మర్చిపోకండి. ఈ సీరమ్స్ అన్ని వాడినా ఎన్ని చేసినా సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే సన్ వల్ల మనకి వచ్చే ఏజింగ్ ఎఫెక్ట్స్ మన వాడే సీరమ్స్ ఎఫెక్ట్ని మొత్తము న్యూట్రలైజ్ చేసేస్తాయి. కాబట్టి ఎన్ని సీరమ్స్ వాడినా ఏం వాడినా సన్ స్క్రీన్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. నేను సన్ స్క్రీన్ ఎప్పుడు మన పెద్దవాళ్ళు యూజ్ చేయలేదు కదా, కొత్తగా ఇప్పుడు ఎందుకు సన్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నారంటే ఎన్వైరన్మెంట్ చేంజ్ అయింది, క్లైమాటిక్ కండిషన్స్ చేంజ్ అయ్యాయి, యూవీ రేస్ ఇంతకుముందు ఇంత హార్ష్గా ఉండేది కాదు, పొల్యూషన్ ఇంత ఉండేది కాదు. సో బయట అంత చేంజ్ అయింది కాబట్టి మనం కూడా చేంజ్ అవ్వాలి, మన స్కిన్ కేర్ రొటీన్ కూడా చేంజ్ అవ్వాలి కదా. సో సన్ స్క్రీన్ డెఫినెట్గా యూజ్ చేయండి. అండ్ బాగా సన్ హార్ష్గా ఉండి సమ్మర్స్లో కనుక బయటకు వెళ్తుంటే ఈవెన్ సన్ స్క్రీన్ యూజ్ చేసినా కూడా బయటకు వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ కానీ అలాంటి వాటితో ఫేస్ కవర్ చేసుకోండి. బికాజ్ నేను ఆల్రెడీ దాని నుంచి సఫర్ అవుతున్నాను. నేను రెగ్యులర్గా ఎవ్రీడే సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, బట్ నాకు బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను కదా అని స్కార్ఫ్ అది ఈ మధ్య నేను చాలా నెగ్లెక్ట్ చేశాను. దానివల్ల నాకు మెలాజ్మా లాగా చిన్న స్పాట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. వీటిని తగ్గించుకోవడానికి నేను మళ్ళీ చాలా కష్టపడాలి. సో నేను ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను, ఈవెన్ దో మనకి సన్ లేకపోయినా యూవీ రేడియేషన్ ఉంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మన స్కిన్ మీద ఉంటుంది. డెఫినెట్గా ఈ సీరం యూజ్ చేసినా కానీ సన్ స్క్రీన్ డెఫినెట్గా యూజ్ చేయండి మార్నింగ్. సో నేనైతే వీడియోలో పర్టికులర్గా బ్రాండ్ నేమ్స్ ఏమీ చెప్పట్లేదు. నేనైతే డర్మాకో, మినిమలిస్ట్, ఆర్డినరీ ఇట్లాంటి బ్రాండ్స్ యూజ్ చేశాను, బాగుంటాయి. డాక్టర్ షెడ్స్ ఇవన్నీ మంచి బ్రాండ్సే. సో మీ బడ్జెట్లో చూసుకుని మీ రిక్వైర్మెంట్స్కి దగ్గరగా ఏ సీరం అయితే దొరుకుతుందో దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇంకో విషయం, ఒకటేసారి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఇవాళ ఒకటి, రేపు ఒకటి కొత్త యూజ్ చేయకండి. ఒక సీరం ఇంట్రడ్యూస్ చేస్తే అట్లీస్ట్ ఒక 4 వీక్స్ వరకు కొత్తదేమీ యూజ్ చేయొద్దు. కొంచెం టైం పడుతుంది మన స్కిన్ అడ్జస్ట్ అవ్వడానికి. ఇప్పుడిప్పుడే స్కిన్ కేర్ బిగినింగ్లో స్టార్ట్ చేస్తుంటే. సో టేక్ ఇట్ స్లో, టేక్ ఇట్ ఈజీ, బట్ కన్సిస్టెంట్గా మనకి అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవ్రీడే లేదంటే వీక్లీ వన్స్ కన్సిస్టెంట్గా యూజ్ చేయండి, మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను డిస్క్రిప్షన్ బాక్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.